మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ వస్తుంది. ఇట్స్ చిల్లీ చికెన్. ఓకే, దిస్ ఇస్ మై ఫేవరెట్ డిష్ అనమాట. నేను ఫస్ట్ డిష్ ట్రై చేసింది నా 10th క్లాస్లో. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో ఈరోజు ఆ రెసిపీ మీకు కూడా చూపిస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ప్రిపేరింగ్ చిల్లీ చికెన్. మన రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఆఫ్ కోర్స్ ఫస్ట్ చికెన్. అందరూ బోన్లెస్ తీసుకుంటారు, బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ విత్ నార్మల్ చికెన్ అనమాట. ఇలా అయితే చాలా బోన్స్ అలా తగులుతూ చాలా మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ విత్ నార్మల్ చికెన్. సో ఇదైతే 400 grams నేను తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఇప్పుడు 1 egg ని మనం బ్రేక్ చేసుకోవాలి. వామ్మో, ఎగ్ ని బ్రేక్ చేసేటప్పుడు వచ్చే యాంగ్జైటీ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కడ షెల్ దాంట్లో పడిపోతుందేమో అని. సో 1 egg వేసుకొని నెక్స్ట్ మనం వెనిగర్ వేసుకోవాలి 1 spoon. లేటర్ 1 spoon బ్లాక్ పెప్పర్ పౌడర్. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 cup తీసుకున్నా. ఈ సైజ్ కప్తో నేను 1/2 cup ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. నెక్స్ట్ మనం 1/2 cup మైదాని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 spoon వేసుకున్నా. మీరైతే తగినంత వేసుకోండి. లైక్ మీకు ఎంత పడుతుంది అనిపిస్తుందో అంత వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 1 spoon కారం కూడా వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 hour దాన్ని ఒక ప్లేట్తో కవర్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ పకోడీలా అలా వేసేసి మనం డీప్ ఫ్రై చేస్తే అయిపోతుంది. నేను ఎప్పుడు చూసినా భయపడుతూ ఉంటాను అనమాట ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు. బట్ ఈరోజు అయితే అస్సలు భయం లేకుండా చేస్తూనే ఉన్నాను. ఎంత భయం లేకపోయినా ఇలా దగ్గరగా పెట్టేయకండి, కొంచెం దూరం పెట్టేయండి, నాలాగా కాలుతాం మళ్ళీ. ఇప్పుడు మనం మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా అలానే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బట్ రిమెంబర్, మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే ఫాస్ట్ అయిపోతుంది, బట్ లోపల సరిగ్గా కుక్ అవ్వదు అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. కొంచెం ఓపిక ఉండాలి, బికాజ్ ఇట్ టేక్స్ టైం. బట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. బేసికల్లీ అక్కడ స్పేస్ లేదు, బట్ మనం క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే చాలా టైం పడుతుంది కదా. ఆహా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నాలాగా ఓవర్ యాక్షన్ చేసుకుంటే చిన్న గిన్నె పెట్టుకోకండి, అలా కింద పడతాయి అనమాట. సో టేక్ ఎ బిగ్ బౌల్. నెక్స్ట్ కమ్స్ అవర్ ఫేవరెట్ పార్ట్, ప్రిపేరింగ్ సాస్ అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ని కొంచెం ప్రీహీట్ చేసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ లేటర్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా కలపాలి. తరువాయి భాగంలో ఇలా పాయలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత క్యాప్సికమ్, ఇవి అన్నీ వేసుకొని దీన్ని బాగా కలపాలన్నమాట. అండ్ ఇది ఎక్కువ కుక్ అవ్వద్దు, ఓవర్ కుక్ అవ్వద్దు, లైక్ నార్మల్గా కుక్ అవుతే చాలు. కొంచెం క్రిస్పీగా కంచిగా ఉండాలన్నమాట. లేటర్ గరం మసాలా అండ్ 1 spoon సాల్ట్ వేసుకోవాలి, 1 spoon కారం, ఇవన్నీ వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లేటర్ మనం సాసెస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకునే విధానం ఎలా అంటే, ఫస్ట్ 1/2 cup వాటర్ తీసుకోండి. నేనైతే 1/2 cup తీసుకున్నా, మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీకు ఎక్కువ సాసీ కావాలి అని అంటే. లేటర్ 1 spoon వెనిగర్, 1 spoon సోయా సాస్ అండ్ 3 spoons హాట్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు 2 spoons టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ సాసెస్ అన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లేటర్ ఇప్పుడు మనం 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఈ రేంజ్లో ఫ్రై అవుతే చాలు. నెక్స్ట్ మనమైతే ఇందాక మిక్స్ చేసుకున్న సాసెస్ అన్నీ దాంట్లో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఒకవేళ మీ కన్సిస్టెన్సీ సరిపోదు అని అనుకుంటే యూ కెన్ యాడ్ సమ్ వాటర్ ఆల్సో. ఈ రేంజ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సో మా అమ్మ వీడియో షూట్ చేస్తుంది అనమాట. అయితే నేను ఇక్కడ చూడండి ఎలా రుబ్బుతున్నాను. అయితే అలా రుబ్బకు, నీట్గా కలుపు అని అన్నది అనమాట. అందుకే నీట్గా కలుపుకోవాలన్నమాట. సాస్ అంతా చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలన్నమాట. వావ్, లుక్ అట్ ఇట్, ఎంత బాగుందో కదా. సో సాసెస్ బాగా మిక్స్ అవ్వడానికి ఐఎమ్ టాసింగ్ ది చికెన్ అనమాట. మా అమ్మ కింద పడిపోతుంది అని, ఎవరి భయం వాళ్ళదిలేండి. సో ఒక 1 minute or 1.5 minutes దాన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే సాసెస్ అన్నీ దానికి బాగా పట్టాలన్నమాట. లీటర్ మనకి లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ మిగిలిపోయింది, అది వేసేద్దాం. నమ్ముతారో లేదా కానీ అసలు స్మెల్ అయితే వేరే లెవెల్ వచ్చింది. అసలు ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. ఏంటో అలా కొట్టకుండా వంట చేయకపోతే అసలు ఇంట్లో వంట చేసినట్టే ఉండదు కదా, అందుకే అలా కొట్టాను అనమాట. మా అమ్మ బై లైక్ అది నాన్ స్టిక్ ప్యాన్, దాన్ని ఎలా పడితే అలా కొట్టరు అని. కొత్తిమీర వేసుకోవాలి. ఓవర్ యాక్షన్ వద్దులే, నార్మల్గా. దీని లుక్కే మారిపోయింది అసలు. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ రాకపోతే యూ కెన్ యాడ్ సమ్ వాటర్ ఆల్సో. నాకైతే బాగానే వచ్చింది. సో ఫైనలీ ఆ చిల్లీ చికెన్ ఈజ్ రెడీ. చూసారా ఎంత బాగుందో. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఇంత బాగా వంట చేస్తానని ఈరోజే గుర్తించాను అనమాట. సో దాన్ని అంతా మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని లెట్స్ టేస్ట్ ఇట్. చికెన్ ఈజ్ రెడీ. ఓ అమ్మి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు నేను తినేసి ఎలా ఉందో మీకు చెప్తా. మా ఇన్నర్ ఫీలింగ్ బీ లైక్ వావ్, నేనేనా ఇంత బాగా వంట చేశా అని. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నా రెసిపీ ఇంత మంచిగా వచ్చిందని. నేను అనుకోలే ఇంత బాగా వస్తుందని, బట్ ఇట్ టర్న్ అవుట్ రియలీ వెల్ అనమాట. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా, అసలు వేరే లెవెల్ ఉంది. ఐ రికమెండ్ యూ టు ట్రై దిస్ రెసిపీ. ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నిజంగా ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. వెరీ క్రంచీ, బయట అయితే ఎంత క్రంచీ ఉందో లోపల అంతా సాఫ్ట్గా ఉంది. ఇట్స్ యమ్మీ. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.